ఏపీలో ఏం జరుగుతుంది? తాడేపల్లిలో జగన్ ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎవరైనా కావాలని చేశారా? జగన్కు భద్రత లోపం కనిపిస్తుందా? సిబ్బంది లేకుంటే పరిస్థితి ఏంటి? ఇవే ప్రశ్నలు వైసీపీ అభిమానులను వెంటాడుతున్నాయి. తాడేపల్లి జగన్ ప్యాలెస్ గురించి అందరికీ తెలిసిందే. ప్యాలెస్ కు సమీపంలో ఏది జరిగినా పెద్ద న్యూస్ అవుతుంది. వైసీపీ వందల కోట్లతో దాన్ని ఇంద్రభవనంలో నిర్మించారు. ఈ మధ్యనే ఈశాన్యం బరువు ఎక్కువగా ఉందని మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తుంది. అధికారం కోల్పోయిన తర్వాత ప్రత్యేకంగా ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు మాజీ సీఎం. వారంతా ప్యాలెస్ చుట్టూ కాపలా కాస్తున్నారు. ఇక అధికారం కోల్పోయిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ కు చాలానే మార్పులు చేశారు జగన్. బెంగళూరు నుంచి జ్యోతిష్యులను పిలిపించారు. ఈశాన్యంలో బరువు ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు తప్పవని సలహా ఇచ్చారు. దీంతో కొంత పార్ట్ ఇనుప కంచె తొలగించినట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇక ఆ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఎత్తుగా ఇనుప కంచె నిర్మించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వాళ్ళు లోపలికి వెళ్లే అవకాశం లేదు. చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే గడిచిన 4 రోజులుగా ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రాత్రి వేళ కాస్త చల్లగా ఉన్న పగటి వేళ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే 2 సార్లు జగన్ ప్యాలెస్ చుట్టూ మంటలు చెలరేగాయి. దీంతో అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే వాటిని అదుపులోకి తెచ్చారు. ఇంటి బయట రోడ్డు పక్కన ఉన్న గార్డెన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ తాగి పడేయడంతో మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఎండకు గడ్డి బాగా ఎండిపోయి ఉండడంతో నిప్పు అంటుకుని ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సెక్యూరిటీ సిబ్బంది, ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలు ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం సమయంలో కూడా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ఒకే రోజు 2 సార్లు మంటలు ఎగిసిపడడంతో తాడేపల్లిలో ఏం జరుగుతుందన్న చర్చ ఇంట బయట మొదలైంది. కార్పొరేటర్లలో సమీక్ష సమావేశం నిర్వహించారు అధినేత జగన్. సమావేశంలో వారికి చెప్పాల్సిన 3 ముక్కలు చెప్పారు. సమావేశం తర్వాత తాడేపల్లి నుంచి జగన్ బెంగళూరుకు వెళ్లారని అంటున్నారు. ఇక అగ్ని ప్రమాదం గురించి వైసీపీ నేతలు, కార్యకర్తలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొందరు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడుకోవడం వినిపిస్తోంది. మొత్తానికి రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం గురించి ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. ప్రభుత్వం మాత్రం జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తుంది. అగ్ని ప్రమాదం వెనుక ఎవరున్నారు, ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ వ్యవహారాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకుంటుందా? ఎండాకాలంలో ఇలాంటివి సహజమేనని చూసి చూడనట్టు పోతుందా అనేది చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.